జైషే మహమ్మద్ సంస్థకు చెందినటువంటి ఉగ్రవాదులు ఈరోజు గుజరాత్లో 5 దొరికారు. మొన్నే గుజరాత్, మధ్యప్రదేశ్ వాళ్ళు మొత్తం సంయుక్తంగా చేసినటువంటి ఆపరేషన్లో 8 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దొరికారు. ఇప్పుడు 5 మంది దొరికారు. వీళ్ళు చాలా పెద్ద భారీ కుట్ర చేయడానికి పెద్దగానే ప్లాన్ చేస్తున్నారంట. వీళ్ళ యొక్క పేర్లు కూడా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అయితే విడుదల చేసింది. బిలాల్ అబీద్ షేరా, మహమ్మద్ అయూబ్ కడివాల్, మహమ్మద్ షఫీ ముఖీ, మహమ్మద్ హసన్ కరాడియా, మహమ్మద్ సునాసరా, వీళ్ళ 5 ఈ గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అయితే పట్టుకోవడం జరిగింది. దీంతో ఇప్పుడు 13 మందికి చేరారు. అంటే ఇంకా చాలా మంది జైషే మహమ్మద్ సంస్థకి చెందినటువంటి ఉగ్రవాదులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా భారతదేశానికి చెందినటువంటి ముస్లిం వర్గానికి చెందినటువంటి వారు. మరి ఇప్పుడు ఒక్క కుహనా మేధావి మాట్లాడు దీని గురించి. వీళ్ళందరూ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నారు. అంటే పాకిస్తాన్లోనే జైషే మహమ్మద్ ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వమే జైషే మహమ్మద్ని పెంచి పోషిస్తుంది, దానికి అధికారికంగా అన్ని ఇస్తుంది. మన ఆపరేషన్ సింధూర్లో దానికి సంబంధించినటువంటి ఉగ్రవాదులు చనిపోతే ఒక్కొక్కడికి ₹1 కోటి ఇచ్చినటువంటి సిగ్గులేనటువంటి దేశం పాకిస్తాన్. కానీ మరి మన వాళ్ళు ఇప్పుడు దీని గురించి ఒక్కడైనా మాట్లాడాలి కదా. మరి ఆ కుహనా మేధావులు ఏమైపోయారు? ఒక్క వెధవ కూడా ఇప్పుడు మాట్లాడడానికి రావడం లేదు దీని గురించి.